శ్రీ గురుభ్యో నమ. సాక్షాత్తు పరమశివుడే పార్వతీ అమ్మవారికి ఈ విషయాన్ని చెప్పినట్టుగా బ్రహ్మపురాణంలో ఉంది. బ్రాహ్మణుడు, వైశ్య, క్షత్రియ, శూద్ర, చాతుర్వర్ణాల వారందరూ కూడా పాదరస శివలింగాన్ని పూజించి శివుని అనుగ్రహం పొందినట్లుగా చెప్పబడి ఉంది. బ్రహ్మ వైవత్వ పురాణంలో ఉన్న విషయం ఏమిటంటే, ఈ విశ్వంలోనే సూర్యచంద్రులు ఉన్నంత వరకు పాదరస శివలింగాన్ని పూజించిన వారికి ఏ లోటు ఉండదు. ధన సంపదలు పొందుతారు, గౌరవ సత్కారాలు అందుతాయి, సంతానము, సౌఖ్యము, సుఖతో పాటుగా మరణానంతరము మోక్షం ఉంటుందని చెప్పబడింది. శివపురాణంలో పాదరస శివలింగార్చన వల్ల గోబ్రాహ్మణ హత్య, పితృలకు లేదా ఇతరులకు జరిగిన నష్టాల వల్ల ఏర్పడిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని శివపురాణంలో చెప్పబడింది. వాయుపురాణంలో పాదరస శివలింగాన్ని అర్చిస్తే కోరికలు నెరవేరటమే కాకుండా ఆరోగ్య వృద్ధి పెరుగుతుందని చెప్పబడి ఉంది. సారంగధర సంహితలో పాదరస శివలింగార్చన వల్ల అష్టసిద్ధులు పొందుతారని, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని, మనిషిలో అపవిత్రత పోయి పవిత్రత ఏర్పడుతుందని చెప్పబడింది. ఏకనాథ భాగవతంలో పాదరస శివలింగార్చన వల్ల ఆనంద ప్రాప్తి కలగడమే కాకుండా రోగ పీడలు, జన్మ జర మృత్యు భయాలు తొలగిపోతాయని చెప్పబడింది. రసవర్గ తంత్రసారంలో శివలింగార్చన పాదరస శివలింగార్చన వల్ల ధర్మార్థ కామమోక్షాలు సమకూరుతాయని, ప్రశాంతత చేకూరుతుందని, ఐశ్వర్యాన్ని పొందుతారని, శివప్రాప్తి కలుగుతుందని నిర్ణయ రత్నాకరంలో రసలింగార్చన వల్ల సమస్తమైన ఫలితాలు పొందుతారని, మనం ఆశించిన ఫలితాల కంటే 1,000,000 రెట్లు ఫలితాలు పొందుతారని, దీన్ని మించిన మరొకటి లేదని అభివర్ణించారు. ఇదే విధంగా అనేకులు చాలామంది పాదరస శివలింగాన్ని అర్చించి జ్ఞానాన్ని సమకూర్చుకున్నవారు చాలామంది ఉన్నారు. కలియుగంలో కూడా శివలింగార్చన జీవన విధానంలో ఒకటిగా దైవానుగ్రహం కోసం చేసుకునేవారు చాలామంది, గుప్తంగా శివలింగార్చన చేసుకుని సమస్తమైన సుఖభోగాలు పొందిన వారు చాలామంది పెద్దలు ఉన్నారు. సర్వకార్యాల్లో విజయం కలగాలంటే మీ గృహంలో, పూజా మందిరంలో స్వచ్ఛమైన పాదరస లింగాన్ని స్థాపించుకుని అనునిత్యము కూడా ఓం నమః శివాయ అనే పంచాక్షరితో జలముతో కానీ, తేనె, పంచదార, విభూతి, పంచామృతాలు, పళ్ళరసాలు, పాలు, నెయ్యి ఒకటేమిటి అన్ని రకాల అభిషేక ద్రవ్యాలతో నిత్యము పాదరస శివలింగార్చన చేసుకున్న వారికి ఇహభోగ సుఖాలన్నీ కూడా మీకు కరతలామలకరంగా అన్ని సౌభాగ్యాలతో కూడినవై పార్వతీ పరమేశ్వర యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. మరి ఏది స్వచ్ఛమైన పాదరస శివలింగము అనేది కూడా తెలుసుకోవాలి. మూలికలతో కట్టినది, రసకట్టు ద్వారా తయారు చేసిన పాదరస శివలింగం మాత్రమే స్వచ్ఛమైనది. ఇది ఆ పాదరస శివలింగాన్ని రాత్రులు నీటిలో పెట్టేస్తే మరుసటి రోజు ఉదయానికి ఆ పాదరస శివలింగం బంగారపు వర్ణంతో మెరుస్తుంది. అది మళ్ళీ తుడిస్తే అదంతా పోతుంది. బంగారపు వర్ణం నీటిలో ఉంచింది, మరుసటి రోజుకి ఏదైతే బంగారపు వర్ణంలో మెరుస్తుందో అది మూలికలతో కట్టిన స్వచ్ఛమైన పాదరస శివలింగము. ఏ ద్రవ్యాలతో పాదరస శివలింగానికి అర్చన చేసుకుంటే ఎటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను.